పరిశుద్ధుల యొక్క సహవాసం. ఎఫెసీ 3వ అధ్యాయం 14వ వచనం నుండి 4వ అధ్యాయం 32వ వచనం వరకు. దేవుని సంపూర్ణత నెరుగుటకు మనం 3 ముఖ్య అడుగులను వేయాలి. మొదటిది రక్తం ద్వారా విమోచన, రెండవది లోకము నుండి ప్రత్యేకించబడుట, మూడవది స్వయమును ఉపేక్షించుకొనుట. దేవుని సంపూర్ణతలోకి ప్రవేశించిన తర్వాత మనం చేయవలసిన ఒక ముఖ్యమైన సంగతి ఎడతెగక విధేయతతో కొనసాగటం. క్రైస్తవ జీవితంలో విశ్వాసముతో విధేయత చూపుతూ ముందుకు సాగినప్పుడు మన ఎడల దేవునికి గల సంకల్పం విస్తారంగా ఫలించుటకు గల రహస్యం నిలిచి ఉండుట. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుతో ఐక్యపరచబడిన గనుక విశ్వాసులందరూ ఒకరితోనొకరు ఐక్యపరచబడి ఉన్నారనే విషయం ఎరుగుట బహు ప్రాముఖ్యమైనది. మనము వ్యక్తిగతముగా దేవుని సంపూర్ణతను అనుభవించగలమని తలంచినచో మనం పొరపడుచున్నాం. సంఘముగా అందరితో కలిసినప్పుడు మాత్రమే మనం ఆ సంపూర్ణతను అనుభవించగలం. దేవుని సంపూర్ణతను గూర్చి రాయచు విశ్వాసులు సమస్త పరిశుద్ధులతో కలిసి దానిని గ్రహించి అన్వయించుకొనవలనని పౌలు కోరాడు. ఎఫెసీ 3:18లో దేవుని ప్రేమ యొక్క సంపూర్ణతను మనలో ఏ ఒక్కరమును సంపూర్ణముగా గ్రహించలేము. ఒకరితోనొకరు కలిసి పంచుకున్నప్పుడే మనం దానిని గ్రహించి ఎదిగిన విశ్వాసం కాగలం. ఎఫెసీ పత్రికను 2 ముఖ్య భాగములుగా విభజించవచ్చు. మొదటిది సిద్ధాంతం, విశ్వాసుల పరలోకపు పిలుపు. రెండవది అభ్యాసం, విశ్వాసులు ఈ లోకములో జీవించు విధము. లేఖనములలో సిద్ధాంతమునకును మరియు దానిని ఆచరణలో పెట్టుటకును సమాన ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఆచరణలోనికి నడిపించిన సిద్ధాంతమేదియు నమ్మదగినది కాదు. సిద్ధాంతమును వివరించిన తర్వాత పౌలు దానిని ఆచరణలో పెట్టవాలని చెప్తున్నాడు. ఇది మీ పిలుపు, దానికి తగినట్టుగా మీరు నడువుడి. దాని ఫలితముగా దేవునిలోనున్న సంపూర్ణతను మనం ఎరుగదము. రక్షణ ద్వారా విశ్వాసికి విమోచన, క్షమాపణ, స్వాస్థ్యము దొరికెను. అయితే మన రక్షణ ద్వారా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏమి పొందేదరో చూస్తాం. మన దేవుడు త్రియేక దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు విశ్వాసులకు మన రక్షణ ద్వారా త్రిత్వమైన దేవుడు పొందబోనదేమిటో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా తండ్రి అయిన దేవుడు మనలను విమోచించుటలో మన పరలోకపు తండ్రి ఏ గురిని కలిగి ఉన్నాడో అది ఎఫెసీ 1:5లో చెప్పబడింది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. పరలోకపు తండ్రికి ఒకే కుమారుడు గలడు. ఆయన కుమారుని ఎంతో ఆనందించినందున అటువంటి అనేక కుమారులు కావాలని కోరాడు. ఆ ఒక్క కుమారుని ద్వారా అనేక కుమారులను తాను పొందుటకు గాను ఆయన తన ఒక్కడే ఉన్న ఆ కుమారుని లోకమునకు పంపాడు. ఆ ఒక్క కుమారుని వంటి అనేక కుమారులను ఆయన పొందినప్పుడు తండ్రి హృదయం సంతృప్తి చెందుతుంది. ఆయన కుమారునితో సారూప్యము గలవారినిగా చేయవలననిదే దేవుడు మన జీవితంలో చేయుచున్న కార్యం. తండ్రిని గురించిన ఈ విషయమును మనం మొదటగా చూస్తున్నాం. రెండవది మనల్ని విమోచించుటలో కుమారుడైన దేవునికి గల గురి. కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పరలోకపు తండ్రి ఆయనకు ఒక శరీరమును సిద్ధపరిచాడు. కుమారుడు ఆ శరీరమందు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మన పాపముల నిమిత్తమై బలిగా ఆయన ఆ శరీరమును అర్పించి మరణించి పాతిపెట్టబడ్డాడు. ఈ కార్యమును ముగించి ఆయన తిరిగి లేచి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఇప్పుడును కుమారుడు తండ్రి చిత్తమును ఈ భూమి మీద ఎడతెగక నెరవేరుస్తున్నాడు. తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు కుమారునికి ఒక శరీరం అవసరం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసీ 3:22-23. ఈ వచనము ఆయన శరీరమైన సంఘమును గురించి చెప్పుచున్నది. కుమారుడు పొందనై ఉన్నది ఇదే.
కుమారుడు పరలోకమునకు ఆరోహమునైన తరువాత పరిశుద్ధాత్ముని ఈ లోకమునకు పంపాడు. ఒక నివాస స్థలమును నిర్మించుటే పరిశుద్ధాత్ముని గురి. ఆ నివాస స్థలము సంఘమే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమున ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ 2:20-22 తండ్రి అయిన దేవుడు అనేక కుమారులను కలిగిన కుటుంబమును పొందుచున్నాడు. కుమారునికి సంఘమను శరీరము, పరిశుద్ధాత్మనికి నివాస స్థలము దొరుకుచున్నది. వీటన్నిటిలో ప్రాధాన్యత క్రీస్తు ప్రభువునకు ఇవ్వబడింది. కుటుంబంలో కుమారులలో జ్యేష్ఠుడు, శరీరమునకు శిరస్సు, ఆలయమునకు ముఖ్యమైన మూలరాయి. వీటన్నిటిలో క్రీస్తునకు ప్రాధాన్యత కలుగవననేదే తండ్రి చిత్తం. తండ్రి కుటుంబంలో కుమారులముగాను, క్రీస్తు శరీరములో అవయములుగాను, ఆత్మీయ నివాస స్థలములో సజీవరాలముగాను ఉండుటకు మనం పిలువబడ్డాం. ఈ సిద్ధాంతములను వివరించిన తర్వాత పౌలు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకొనిడి అని చెప్పుచున్నాడు. దేవుని సంపూర్ణతను ఒంటరిగా లేక వ్యక్తిగతంగా మనము అనుభవించలేం. క్రీస్తు సంపూర్ణత సంఘంలో ఉన్నది గనుక మనమందరమును కలిసినప్పుడే దానిని అనుభవించగలం. దేవుని సంపూర్ణతను మనం ఎరుగవలననిచో ఆ సంపూర్ణతతో నిండియున్న ఆ సంఘముతో మనము సరైన సంబంధం కలిగి ఉండాలి. ఎఫెసీ 4 సంఘం యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణములను వివరిస్తుంది. మొదటి లక్షణం ఐక్యత, 1-6 రెండవ లక్షణము పరిపక్వము, సంపూర్ణ పురుషత్వమునకు ఎదుగుట, 7-16 మూడవ లక్షణము పరిశుద్ధత, 17-32 మొదటి లక్షణం ఐక్యత. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగిన వారై, ఎఫెసీ 4:1-2 ఈ దినములలో క్రైస్తవుల మధ్యను సంఘములలోనూ ఐక్యతను గురించి అధికముగా మాట్లాడుటను వినుచున్నాము. పేరుకు మాత్రమే ఐక్యత నిమిత్తము క్రైస్తవ సమాజములన్నింటినీ ఒకటిగా చేటియే ప్రాముఖ్యమైనదిగా ఈ దినములలో ఎంచుతున్నారు. 2 రకముల ఐక్యత గలదని మొదటిగా మనం ఎరగాలి. మొదటిగా సంస్థగా ఏర్పడుట, రెండవది జీవము గల ఐక్యత. సంఘము జీవం కలిగినదే గాని ఏర్పాటు చేయబడిన సంస్థ కాదు. ఇది మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. సంస్థగా ఏర్పాటు చేయబడిన ఐక్యత మనుషులు చేసింది. దీనికి ఉదాహరణ కార్మికుల సంస్థ. ఒక కర్మాగారంలో కానీ కార్యాలయంలో కానీ పనిచేయ వారందరూ కలిసి ఒక గుంపును సమకూర్చెదరు. వారందరూ సమ్మతించి కొన్ని నియమాలు నియమించుకుంటారు. కార్మికుల సంస్థకు చెందిన సభ్యులు ఆ నియమములన్నింటినీ అంగీకరించాలి. సభ్యత్వం కొరకు కొంత చందా కట్టాలి. వారు ఏర్పరచుకున్న కూడికలన్నిటికీ హాజరు కావాలి. ఈ విధంగా కార్మికుల సంస్థలు ఏర్పడతాయి. సంస్థగా ఏర్పడటంలో ఉన్న ఐక్యత ఇదే. జీవము గల ఐక్యతను తెలుసుకున్నట్టుకు ఒక చెట్టును తీసుకుందాం. చెట్టులో కొమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక ఐక్యతలో ఉన్నాయి. ఒక సమ్మతికి వచ్చడం ద్వారా కానీ చందా చెల్లించడం ద్వారా కానీ ఈ ఐక్యత ఏర్పడదు. కానీ ఇవి అన్నీ ఒకే జీవంలో పాలు పొందుతున్నవి కనుక ఈ ఐక్యత తేబడింది. సంస్థలో ఉన్న ఐక్యత అయినచో బయట నుండి బలవంత పెట్టబడుచున్నది. ఎఫెసీ 4:1-2 ప్రకారం ఐక్యతను తెచ్చుటకు మనం పిలువబడలేదు, కానీ ఐక్యతను కాపాడుకున్నట్టుకు పిలువబడ్డాం. ఇక్కడ చెప్పబడిన ఐక్యత ఒక సంస్థకు సంబంధించిన ఐక్యత కాదు. క్రీస్తు శరీరంలోనున్న వ్యక్తులందరూ అనగా యేసుక్రీస్తు ప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కలిగి ఉండవలసిన ఆత్మీయ ఐక్యతను గురించి ఇక్కడ చెప్పబడింది. దాని భావమేమనగా ఇటు ఐక్యతను కలిగించేవాడు పరిశుద్ధాత్ముడే గాని మానవుడు కాడు. ఈ ఐక్యతను కాపాడుకున్నట్టే మన బాధ్యత. క్రైస్తవత్వంలో నేడు గల విచారకరమైన సంగతి ఏమనగా మానవులు ఈ ఐక్యతను తెచ్చుటకు ప్రయత్నిస్తున్నారు. తిరిగి జన్మించిన ప్రజలు, పరిశుద్ధాత్మను కలిగి ఉండిన ప్రజలందరూ కలిసి గొప్ప కదలికను తేగవరుచున్నారు. వారు లేఖనములను సత్యమును ధిక్కరించుతున్నారు.
అట్టి వ్యక్తులు కేవలం సంస్థలకు సంబంధించిన ఐక్యతను మాత్రమే తేగలరు. సంఘమైతే పరిశుద్ధాత్ముడు కలిగించిన సజీవమైన ఐక్యత. పరిశుద్ధాత్ముని ఐక్యత ఎఫెసీ 4:4-6 చెప్పబడిన ఐక్యతపై ఆధారపడి ఉంది. మొదటి ఐక్యత ఏకాత్మ, ఆత్మయు ఒక్కడే 4వ. రెండవ ఐక్యత ప్రభువు ఒక్కడే 5వ. మూడవ ఐక్యత తండ్రి అయిన దేవుడు ఒక్కడే 6వ. పరిశుద్ధాత్మచే నూతన జీవం పొందిన వారందరూ క్రీస్తు ప్రభు యొక్క శరీరమగుదురు. వీరు వేరువేరు జాతి, రంగు, వెనుక చరిత్ర నుండి వచ్చిన వారు. వారెన్ని వ్యత్యాసములు కలవారైనను వారందరికీ తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే మరియు ఆత్మ ఒక్కడే. ఈ సత్యమే వారిని ఐక్యతలోనికి తెచ్చినది. మనము ఐక్యతను కలిగించుటకు కాదు కానీ ఐక్యతను కాపాడుకొనుటకే పిలువబడ్డాం. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుచు ఆ పిలుపునకు తగినట్టుగా నడుచుకొనడమే మన బాధ్యత. విశ్వాసి నడక 4 విధాలుగా చూపించబడవాలి. విశ్వాసి నడకలో ప్రాముఖ్యమైన మొదటి అడుగు ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట. సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. ఎఫెసీ 4:3 ఈ విధంగా పౌలు హెచ్చరిస్తున్నాడు. వినయం అన్నది మనస్సు యొక్క వైఖరిని చూపిస్తుంది. తిరిగి జన్మించిన దేవుని బిడ్డలందరూ క్రీస్తులో ఒక్కటే ఉన్నారు. ఆ ఐక్యతను, ఏకత్వమును కాపాడుకున్నటే మన బాధ్యత. ఒక విశ్వాసి నిజమైన దీనత్వమును కలిగి ఉన్నప్పుడే ఈ కార్యం సాధ్యమవుతుంది. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నిజమైన దీనత్వం యొక్క లక్షణములను రాయిచున్నాడు. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఫిలిప్పీ 2:3. వినయమనున్నది మన వైఖరి. మాటలలో కాక ఈ వినయము మన తలంపులలోనూ హృదయంలోనూ కూడా ఉండాలి. ఒక వ్యక్తి కంటే ఇంకొక వ్యక్తిని తనకంటే యోగ్యుడని ఎంచుకున్నప్పుడే నిజమైన వినయ మనసు కలిగి నడవగలడు. ఈ లక్షణం మనలో లేనందుననే విశ్వాసులమైన మన మధ్య సహితము కక్షలు, వృధాతిశయములు, విభజనలు కనబడుతున్నాయి. పౌలు యొక్క వినయమును ఈ వచనంలో మనం చూడగలం. కక్షలు, వృధాతిశయములను మనము గర్వమని కూడా చెప్పవచ్చు. ఈ గర్వమే లూసిఫర్ను వికారమైన దయ్యంగా చేశాయి. ఇదే గర్వం మనలో ప్రవేశిస్తే మనం కూడా దయ్యం వలె ప్రవర్తిస్తాం. ఇతరుల కొరకు మన ప్రాణములను పెట్టుటకు బదులు ఇతరుల ప్రాణములను తీయుటకు సిద్ధపడతాం. ఈ గుణమును బట్టి దయ్యము నరహంతకుడని పిలువబడుచున్నాడు. చంపకముందు మనస్సులో ద్వేషం కలిగి ఉంటారు. ఇదే మనము విశ్వాసుల మధ్య చూస్తున్నాం. గర్వమనేది కక్షలు, విభాగములను కలుగజేస్తుంది. మనలోనున్న పాత పురుషుని మనం చూచుకొని ఇతరులతో నున్న నూతన పురుషుని చూడగలిగినప్పుడే ఇతరులు మనకంటే యోగ్యులని మనం ఎంచుకొని ఇది మన జీవితంలో రుజువు చేయబడుకుండుటకు కారణం మనం ఇతరులలోనున్న పాతదియు మరియు చెడిపోయినదనే స్వభావమును మనలోనున్న నూతన స్వభావమును చూచుకున్నడు చేతనే. ప్రిలారా, ఐక్యతను కాపాడుకోవాలనచో సంపూర్ణ వినయంతో నడుచుకున్నటను మార్గం తప్ప మరి ఒక మార్గం లేదు. దేవుడు తన సొంత సమయంలో మనల్ని హెచ్చించునను నిశ్చయిత మనకు కలదు. అయితే మన ఆత్మీయ జీవితంలో నటించినట్లయినచే మన జీవితం నాశనం చేసుకున్నట్టే కాక క్రీస్తు శరీరం అంతటినీ నష్టం కలిగించిన వారమగదు. ఇటువంటి అనుభవం లేక వినయ మనసు కలిగిండుట బహు క్లిష్టతరమైనదని నా సొంత అనుభవంలో నేను చెప్పగలను. మనం ఈ గర్వం విషయమై గుర్తింపు లేని వారమైన ఎడల దాని మోసంలో చిక్కుకొని క్రీస్తు శరీరములకు నష్టం కలిగిస్తాం. రెండవదిగా సాత్వికంతో నడుచుకునవలని కూడా పౌలు విశ్వాసం బ్రతిమాలాడు. ఎఫెసీ 4:3. సాత్వికమనగా బలహీనత లేక శక్తిహీనత కాదు. బలహీనుడైన వ్యక్తి త్వరితముగా అభ్యంతరపడును. సాత్వికుడు అంత త్వరగా అభ్యంతరపడడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా బలముగా ఉండినప్పుడే తన్ను తాను స్వాధీనపరుచుకొనగలడు. అవమానపరచబడినప్పుడు ప్రతీకారం చేయకుండా ఇష్టపూర్వకంగా వాటిని అంగీకరించుటయే సాత్వికం. మోషే జీవితం ఈ సాత్వికనకు సుందరమైన ఉదాహరణగా చూస్తున్నాం. సంఖ్యాకాండం 12:3. సాత్వికములో మనకు ముఖ్యమైన మాదిరి
యేసుక్రీస్తు ప్రభు అనేది నిజం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక నా యొద్ద నేర్చుకొనుడి అని ఆయన చెప్పాడు. యేసు ప్రభు తర్వాత ఈ సాత్వికమును దైవజనుడైన మోషే ద్వారా నేర్చుకుంటాం. తన సొంత అన్న అక్క ద్వారా మోషే దూషించబడినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. మోషే బలమైన దైవజనుడు. ఇజ్రాయేలీలను ఐగుప్తుల నుండి విడిపించుటకును సముద్ర మార్గంలో ఇజ్రాయేలీలను ఐగుప్తుల నుండి విడిపించుటకును సముద్రంలో మార్గం ఏర్పరచుటకును అతడు దేవునిచే వాడబడ్డాడు. ఇట్టి దైవజనుని మిర్యాము అహరోనులు అవమానపరిచారు. ఈ సందర్భంలోనే తాను చేసిన దాన్ని బట్టి కాదు కానీ తాను ఏమి చేయలేదో దానిని బట్టి మోషే సాత్వికం వివరించబడినది. మోషే తన్ను తాను అదుపులో నుంచుకున్నాడు. అందువలన దేవుడు మోషే పక్షం నిలిచాడు. దీని ఫలితముగా మిర్యాము కుష్ఠరోగంతో మొత్తబడింది. మోషేలో పగ తీర్చుకొను ఆత్మ, ప్రతీకారాత్మ లేకుండింది. తన అక్కపై కనికరం చూపించమని దేవునికి మొరపెట్టాడు. ఈ సాత్వికమును మన జీవితంలో ఎంత మట్టుకు నేర్చుకున్నాం? క్రైస్తవులు ఒకరి ఎడల ఒకరు వినయము, సాత్విమ గల వైఖరి కలిగి ఉన్నప్పుడే వారు ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనగలరు. మనం ఇతరులలో మెలుగునప్పుడు ఎదురింపులు తప్పక కలుగును. చెడ్డ ప్రవర్తనకు ఇది సాగుగా ఉండకూడదు. మూడవదిగా, విశ్వాసులు నడక దీర్ఘశాంతంతో కూడినదై ఉండాలి. ఎఫెసీ 4:3. ఆంగ్ల భాషలో త్వరితముగా కోపపడుట లేక ముక్కోపం అనే పదము కలదు. అయితే చాలా సమయము శాంతము కలిగిండుట లేక దీర్ఘశాంతం అనే మాట లేదు. మానవులు ఎల్లప్పుడూ త్వరగా కోపపడుదురు గనుక రెండవ పదము అవసరం లేదు. దీర్ఘశాంతం అనగా ఎంతోసేపు నిగ్రహించుకొనుట. దీర్ఘశాంతం గలవారు త్వరగా కోపపడరు. ఎంతో ఓపికతో సహించుటకు దీర్ఘశాంతం ఇష్టపడుతుంది. మన దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు కనుకనే ఆయన ఈ లోకమునకు ఇంకనూ తీర్పు తీర్చట్లేదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఎంత దీర్ఘశాంతం కలగన్నాడో మనం ఎరుగుదాం. నా సొంత సేవా జీవితంలో నేను వెనుదిరిగి చూసినప్పుడు ఆయన పరిచర్యలో నన్నెట్లు సహించుకొనగలుగుతున్నాడని అనేక పర్యాయములు ఆశ్చర్యపడితిని. దేవుడు మన ఎడల చూపిన దీర్ఘశాంతమే అన్యాయంగా శ్రమపడవలసి వచ్చినప్పుడు కూడా మనం ఇతరుల ఎడల ఓర్పు చూపుటకు మనకు సహాయపడుతుంది. నాలుగవదిగా, విశ్వాసుల నడకలో కనిపించవలసిన లక్షణము ప్రేమతో ఒకరినొకడు సహించుట అని పౌలు చెప్తున్నాడు. ఎఫెసీ 4:3. ఒకరి తప్పులనొకరు ప్రేమతో సహించుకున్నటకు నేర్చుకోవాలి. మనలో ఏ ఒక్కరము పరిపూర్ణమని అతిశయించలేం. మనమందరం ఏదో ఒక విషయంలో తప్పిపోయేడు వారమే. ఇతర వ్యక్తులలో మనకిష్టం లేని కార్యములు కూడా సర్దుకొని పోవాలి. మనకు అయిష్టమైన కార్యములు చేసి మనకు కోపం పుట్టించినప్పటికీ వారి పట్ల ప్రేమ, సహనం చూపాలి. అన్ని విషయములలో వారు సమ్మతించి ఏకాభిప్రాయం కలిగి ఉండనప్పటికీ వారు ఒకరినొకరు ప్రేమించి సమాధానంతో కలిసి జీవిస్తారు. దేవుని కుటుంబంలోన విశ్వాస యొక్క గుణలక్షణములు ఇవే. ఇట్టి ఆత్మీయ అలంకారం కలిగిన వారముగా నుండినప్పుడు మనం ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొని మనము పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకోగలం. మానవుని ప్రయత్నంతో కలుగు ఐక్యత ద్వారా బబులోను కట్టబడగలదు కానీ యెరూషలేం కట్టలేం. రెండవ లక్షణం, ఆత్మీయ పరిపక్వత లేక సంపూర్ణత. విశ్వాసులు కలిగి ఉండవలసిన ఐక్యత అనే అంశం నుండి క్రీస్తు ప్రభువు ప్రతి విశ్వాసికి ఏమి చేశానో ఆ అంశం వైపు పౌలు తన గమనమును మళ్లిస్తున్నాడు. దేవుని బిడ్డలను పరిపూర్ణతలకు తెచ్చుటకు గాను సంఘమునకు శిరస్సైన క్రీస్తు తన వరములను సంఘమునకిచ్చుతున్నాడు. మానవులు ఎన్నుకున్న నాయకులచే ఈ పరిపూర్ణతను పొందలేం కానీ క్రీస్తు ప్రభు సంఘమునకు ఇచ్చిన ఈవుల ద్వారానే పొందగలం. క్రైస్తవములో నేడు జరుగుతున్న రెండవ పొరపాటు దేవుని మందను కాయుటకు, నడిపించుటకు మానవులే నాయకులను ఏర్పరచుకునుట. ఐక్యతను కలిగించుటకు మానవుడు ప్రయత్నించుట అనే మొదటి పొరపాటే ఈ రెండవ పొరపాటును నడిపిస్తున్నది. దేవుడే ఐక్యతను కలిగించినప్పుడు దానికి అవసరమైన వాటన్నిటిని సిద్ధం చేయుటకు ఆయన బాధ్యత వహిస్తాడు. సంఘమునకు శిరస్సైన క్రీస్తే సంఘమునకు కావలసిన ఈవులను ఇయ్యగలడు. ఆయన ఈవులేవనగా అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు,
దీనిని చక్కగా వివరించుటకు ఇంజనీర్ కావాలని కోరాడు ఒక వ్యక్తి విషయం తీసుకుందాం. దీని నిమిత్తం అతడు ఒక ఇంజనీర్ కళాశాలకు వెళ్ళి శ్రమపడి చదివి పట్టభద్రుడు కావాలి. అప్పుడే అతడు ఒక ఇంజనీర్ కాగలడు. కానీ ఒక వ్యక్తి దేవుని ప్రవక్తగా నుండగోరినప్పుడు అతడు ఈ రీతిగా చేయలేడు. అతడు శ్రేష్టమైన బైబిల్ కళాశాలకు వెళ్ళవచ్చును, అనేక సంవత్సరములు చదవవచ్చును, కానీ ఏ బైబిల్ కళాశాలలో కూడా దేవుని ప్రవక్తను సిద్ధపరచలేదు. మానవుడు ఆత్మీయ నాయకత్వం ఇవ్వజాలడు. మానవుడు క్రీస్తు యొక్క ఈవులను పుట్టించలేడు. బైబిల్ కళాశాలలో తర్ఫీదు నొందిన అనేకులు కాపరులు కాదు గాని వారు జీతగాళ్ళు. గొర్రెల కాపరి తన గొర్రెల నిమిత్తం ఏమి చేయనో మరియు జీతగాడు ఏమి చేయనో అందరికి బాగా తెలిసిన విషయమే. గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. జీతగాడైతే తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచి పారిపోతాడు. ఈ రీతిగా అనేక మంది జీతగాళ్ళు ఒక దేశము నుండి ఇంకొక దేశమునకు పారిపోతున్నారు. వారు కాపరులు కాదు కానీ జీతగాళ్ళే. ఈ జీతగాళ్ళు దేవుని మందను పరిపూర్ణతకు తీసుకుని రాలేరు. డబ్బు పేరు ప్రఖ్యాతులకు వారే దాసులై ఉన్నారు. దేవుని సంఘము మోకాలపైకి వచ్చి దేవుని సంఘం కొరకు ఈవులు నిమ్మని దేవునికి మొరపెట్టినప్పుడే సంఘము పరిపూర్ణతకు రాగలదు. తనకు సంబంధించిన దానికి దేవుడు తానే బాధ్యత వహిస్తాడు. అపోస్తలులు, కాపరులు, సువార్తికులు, ప్రవక్తలు, ఉపదేశకులను ఈ ఈవులను క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. రెండవదిగా ఈ ఈవులన్నీ ఒకే ఉద్దేశం లేక ఒకే గురి కలిగిన పనిచేసినప్పుడే ఆత్మీయ పరిపూర్ణత కలుగుతుంది. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఎఫెసీ 4:16. ఈ వచనములో పౌలు విశ్వాసులందరినీ ఒక ఎదుగుచున్న శరీరమునకు పోల్చి చెప్పాడు. శరీరంలోని ప్రతి అవయవము తన పని కలిగి శరీరము పరిపూర్ణతకు ఎదుగునట్లు తోడ్పడుతుంది. కానీ నేటి దినములలోనైతే సంఘ కార్యక్రమమంతయు పాదిరి మాత్రమే చేస్తున్నాడు. చాపలు వేయడం లేక కుర్చీలు వేయటం దగ్గర నుండి చనిపోయిన వారిని పాతిపెట్టుట వరకు సమస్తము ఆయన పనే. ఆదివారం కూడికకు హాజరై ప్రసంగం విని కానుకలిచ్చి ఇంటికి పోవట మిగిలిన వారి పని. క్రీస్తు సంఘం అనగా దేవుని సంఘం. అందులో ప్రతి సభ్యుడు పనికనిగా ఉండాలి. మానవ శరీరంలోని ప్రతి అవయవం పనిచేసినప్పుడు శరీరం ఏ రీతిగా ఎదుగుదలలోకి వస్తుందో అదేవిధంగా క్రీస్తు శరీరంలో అవయములుగా ఎంచబడుచున్న ప్రతి విశ్వాసి క్రీస్తు ప్రభు తనకిచ్చిన వరమును వాడినప్పుడే సంఘమనడి క్రీస్తు శరీరము పరిపూర్ణతకు రాగలదు. మూడవదిగా పౌలు ఆత్మ ఎదుగుదల యొక్క వాస్తవికత్వమును గురించి చెప్తున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఎఫెసీ 4:15. సత్యము చెప్పినంత మాత్రమున చాలదు కానీ ప్రేమ కలిగి సత్యము చెప్పవలె. ప్రేమ లేకుండా సత్యం చెప్పినప్పుడు సమస్యలు ఉద్భవించుతాయి. కొందరైతే సత్యమును ప్రేమను బలిపీఠం మీద బలి అర్పించెదరు. కానీ మనం ఈ రెండింటిని కలిసి చెప్పవలను. ప్రేమ లేకుండా సత్యము బహు కఠినమైనది, సత్యం లేకుండా ప్రేమ బహు మృదువైనది. దీనిని అస్థిపంజరము మరియు మాంసంతో చేయబడిన ఒక శరీరంకు పోల్చవచ్చు. వీటిలో ఒకటి లేకుండా ఒకటి ఉండదు. మన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన కృపాసత్య సంపూర్ణుడని చెప్పబడింది. అదే విషయం ప్రభువు మన యొద్ద నుండి కోరుతున్నాడు. ప్రేమ సత్యములతో మనం పరిచర్య చేసినప్పుడే క్రీస్తునందున్న పరిపూర్ణతకు మనం ఎదగగలం. సంఘములోనున్న కొరతకు కారణం పరిపూర్ణముగా ఎదగకపోవటే. మనం తిరిగి జన్మించినప్పటికీ పరిపూర్ణతకు ఎదగలేకపోవటం గల కారణం ఈ సత్యములను మనం ఎరుగుకొండుటే. మానవులు ఎన్నుకున్న నాయకులు ఏలుబడి చేయుచున్నారు. ప్రతి వ్యక్తి పని చేయట్లేదు. దేవుని సంఘం ఐక్యతను కాపాడుకొని పరిపూర్ణతకు ఎదుగుటే దేవుని సంఘమునకు చెందిన దేవుని నమూనా.
మూడవ లక్షణము పరిశుద్ధత, అనగా పవిత్రత. నీతియు యథార్థమైన భక్తియు లేక పరిశుద్ధత అని ఎఫెసీ 4:24లో ఉంది. ఏ వంచన లేని పరిశుద్ధత అని ఇంకొక తర్జుమాలో ఉంది. మోసకరమైన పరిశుద్ధత అనేది కూడా ఉన్నది అనట దీని వెనుకున్న మరి ఒక భావం. ప్రాచీన స్వభావం వదులుకొనుడి అని 22వ వచనంలో చూస్తున్నాం. అనేకసార్లు తిరిగి జన్మించిన దేవుని బిడ్డలమైన మనము ఎన్నో డంబములు పలుకుతుంటాం. మేము సిగరెట్లు త్రాగము, మద్యపానం సేవించము, ఇవి చేయము అవి చేయమని చెప్పుచుంటాం. వీటితో పాటు బైబిల్ చదువుట, ప్రార్థించుట, బహిరంగ సువార్తలో పాల్పొందుట మొదలగు వాటిని కలుపుకొని మన పరిశుద్ధత సంపూర్తి అయినదని తలస్తాం. మరికొంతమంది ప్రజలు ఇది చేయవలను అది చేయవలను అని చేయవలసిన వాటిని గురించి, చేసిన వాటిని గురించి మాత్రమే చెప్పుదురు. నిజమైన పరిశుద్ధత అనగా ధరించుకొనుట మరియు వదులుకొనుట, ఈ రెండూ అవసరం. మనము ఒకరికి ఒకరం అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ప్రాముఖ్యముగా మనమే జీవిత భాగములలో సమస్యలను ఎదుర్కొనుచున్నామో ఆ వివరములనే అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అబద్ధమును పూర్తిగా విడిచిపెట్టి లేక మాని సత్యము చెప్పుటకు అలవాటు చేసుకునవలని పౌలు విశ్వాసులకు బుద్ధి చెప్పుచున్నాడు. అట్లు చెప్పుట గల కారణం మనం ఒకరికొకరం అవయములై ఉన్నందుననే. మన శరీరంలో చేతికి దెబ్బ తగిలినప్పుడు ఇంద్రియముల ద్వారా శరీరం అంతటికీ వర్తమానం పంపబడును. శరీరంలోని మిగతా అవయములని చేతికి పరిచర్య చేయగా అది త్వరగా బాగుపడును. మనలో అనేకులము అంతరంగంలోనున్న మన ఆత్మీయ జీవితంలో గాయములు కలిగి ఉన్నాం, కానీ ఆ విషయమును ఎవరికీ తెలియపరచం. మన జీవితంలో అపజయమున్నను మన అపజయ జీవితమును గురించి ప్రార్థించమని ఇతరులను కోరం. చివరిసారిగా ఇతరులను మనమట్లు కోరినదెప్పుడు మనం ఒకరికొకరం అవయములై ఉన్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి. మన అపజయములను దాచుకొని విజయవంతమైన క్రైస్తవులు ఉన్నట్లు నటిస్తాం. మన హృదయంలోనున్న పోరాటంను ఇతరులు ఎరుగరు. అందువలన మనకే విధముగా పరిచయం చేయవలనో వారు ఎరుగుకున్నారు. మనము ఒకరినొకరం అవయలమై ఉన్నచో ఒంటరిగా జీవించుటకు మనం ప్రయత్నించం. అందరం కలిసి నిలబడతాం, లేదా అందరు కలిసి పడిపోతాం. ప్రతి ఒక్కరూ వారి వారి దుఃఖము అపజయాలు కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి దుఃఖము అపజయములు కలిగి ఉన్నారు. ఏదో ఒక విషయంలో ఇతరులు మనకు పరిచర్య చేయవలసిన అవసరత మనకుంది. ఏ ఒక్కరును వారంతట వారే చాలిన వారు కారు. మనం నటించిన ఎడల అబద్ధికులం. యథార్థమైన పరిశుద్ధత అనగా అబద్ధములు చెప్పుటం మాని సత్యమును చెప్పుటకు ఆరంభించడం. నీవు నిజముగా ఏమై ఉన్నావో ఇతరులు తెలుసుకొననిమ్ము. ఇక్కడ మనకొక హెచ్చరిక ఉంది. ఇతరులు మన యందు నమ్మకం ఉంచినప్పుడు వారిని అప్పగించడం ద్వారా నమ్మక ద్రోహముగా కాకయుందుముగాక. వ్యర్థమైన మాటలకి ఇది ఆస్పదముగా ఉండకూడదు. ఎఫెసీ 4:26లో కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని పౌలు విశ్వాసులకు బోధించాడు. కొందరు కోపపడుడి అను మాటను చదివి ముగించెదరు. ఇందువలన కోపపడవచ్చునని తలంచెదరు. వారు తిరిగి జన్మించి కొన్ని సంవత్సరములైనా ఇంకనూ కోపంలోనే జీవించుచుందురు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కొన్ని పర్యాయములు ఆయన ఇతరులపై కోపపడ్డాడు. తండ్రి ఇల్లు అపవిత్రపరచబడుట ఆయన చూసినప్పుడు దేవాలయంలో క్రయ విక్రములు చేయువారి మీద ఆయన కోపించాడు. తండ్రి ఘనత విషయమై ఆయన వారి మీద కోపించాడు, కానీ ఆయనపై ఉమ్మి వేసినప్పుడు గుద్దినప్పుడు ఆయన కోపపడలేదు. మనమైతే అనేక విషయంలో కోపడతాం. ఎవరైనా మనల్ని నొప్పించి మాట్లాడినప్పుడు మనము కోపంతో నిండి ఆ రాత్రి అంతా నిద్రపోం. దేవుని నామం వ్యర్థముగా వాడబడినప్పుడు, దూషించబడినప్పుడు మన కోపం రగులుకోవాలి. పాపము చేయకుడి మరియు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని పౌలు చెప్పిన మాటలను గుర్తుంచుకొని అదే కోపంతోనే పడకలకు పోకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఆ రాత్రంతా దెయ్యమునకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది. అపవాదికి చోటియ్యకుడి
27వ వచనం. మరుసటి దినమున సాతాను పక్షమున బహు ఆసక్తి కలిగి ఉందుమే గాని దేవుని పక్షమున ఉండలేం. మనం పాపం చేసిన వెంటనే క్షమాపణ పొంది ఎవరికి విరోధముగా ఏదీ లేకుండా పడకలకు వెళ్ళాలి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అని పౌలు 28వ వచనంలో చెప్తున్నాడు. అనేక విధములుగా అబద్ధం చెప్పినట్లే దొంగతనం కూడా అనేక విధములుగా చేయొచ్చు. లేఖనములలో దురాశ అనేది గొప్ప దొంగతనం. దురాశ గల వ్యక్తి అంతరంగంలో మార్చబడినప్పుడు అతడికి ఏమాత్రమును ఇతరుల యొద్ద దొంగిలించేవాడు కాడు, కానీ తనకున్నది ఇచ్చివేస్తాడు. దొంగిలించుటకు వ్యతిరేకముగా ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను అని 28వ వచనంలో ఉంది. దొంగిలివాడు ఇప్పుడైతే ఇచ్చువాడుగా మారాడు. దొంగిలించుట మానుట మాత్రమే కాక ఇతరులకు ఇచ్చుటకు ఆరంభించవలను. ఇది నిజమైన పవిత్రత. వస్తువుల కొరకు లేక దేని కొరకైతే మునుపు దురాశ కలిగి ఉండెనో ఆ వ్యక్తి వాటన్నిటి నుండి విడిపించబడి ఇతరులతో పంచుకొనుటకి ఇప్పుడు ఇష్టపడుతున్నాడు. ఆయన సంఘం యొక్క పరిశుద్ధత యొక్క లక్షణం ఇదే. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అని చెప్పుచు పౌలు తన జాబితాను పొడిగించాడు 29వ వచనంలో. మన సంభాషణ దేవునికి ఇష్టమైనదిగాను ఇతరులకు లాభకరముగాను ఉండాలి. కొన్ని పర్యాయములు మనం బయటికి చెప్పలేకపోయినా అంతయు లోపలే ఉంచుకుంటాం. అట్లయితే మనం ఇంకనూ పరిశుద్ధులను కాలేదన్నమాట. అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఒకప్పుడు చెడు మాటలకు ఉపయోగించిన నోటిని ఇప్పుడు దయగల మాటలకు ఉపయోగించవలను. కేవలం దయగల మాటలే ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించును. ఇతరులు అనవసరమైన ఉచ్చరించరాని మాటలు పలికినప్పటికీ మనము కఠినమైన చేదు మాటలను పలుకురాదు. ఆశీర్వాదకరమైన వచనములే మనం పలకాలి. ఇదే యథార్థమైన భక్తి లేక పవిత్రత. యేసు ప్రభువులో మనం ఇదే చూస్తున్నాం. సిలువలో కూడా అనవసరంగా దౌర్జన్యం చూపిన ప్రజలను చూసి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని దయగల మాటలతో ప్రభు ప్రార్థించాడు. ఒక కారణం బట్టియే క్రీస్తు ప్రభు తండ్రి వీరిని క్షమించమని అడిగాడు. ఇది మన స్వభావానికి ఎంత విరుద్ధముగానే ఉన్నది కదా. మన ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకొనుటకు, ఇతరులను క్షమించుకొనుటకు అనేక సాకులు చెప్తాం. అట్టి మాటలు ఇతరులకు ఎట్టి క్షేమాభివృద్ధిని కలిగించవు. కేవలం కృపగల మాటలే ఇతరులకు మేలు చేస్తాయి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుటి. 31వ వచనం. మనం చేయకూడదని వాటిని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. పౌలు అంతటితో ముగించలేదు కానీ మనం ధరించుకొనవలసిన వాటిని కూడా 32వ వచనంలో చెప్తున్నాడు. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరుని క్షమించుడి. క్షమించడం ఎలా? క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించినట్లు క్షమించాలి. అనేక సార్లు మనం ఇతరులను క్షమిస్తాం కానీ వారి ఎడల మన హృదయంలోనున్న కక్షను బట్టి వారిని చూసుటకు కూడా ఇష్టపడం. ఈ విషయంలో దేవునికి మనకు సరిపోల్చుకొని దేవుడు మన పట్ల అదే రీతిగా ప్రవర్తించినచో మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందామో ఊహించవచ్చు. మనం ఒకరినొకరు క్షమించాలి. మనం ఎంతవరకు ఇతరులను క్షమించవలనో గమనించండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. క్రీస్తు మన పక్షముగా చేసిన పనియే యథార్థమైన పరిశుద్ధత లేక నిజమైన పరిశుద్ధత గల కొలత. ఆయన సంఘమునకు ఉండవలసిన లక్షణములు ఐక్యత, క్రీస్తునందు పరిపక్వత, నిజమైన పవిత్రత అనేవి. మనుషుల ఐక్యతను కలిగించుటకు ప్రయత్నించినంత వరకు, మానవులలో నియమింపబడిన నాయకులు అధికారంలో ఉన్నంత వరకు ఈ లక్షణములు కనిపించవు. తత్ఫలితంగా సంఘంలో పరిశుద్ధత కనిపించటలేదు. కనుక ప్రభు సంఘమును చూసి అది తన నోట నుండి ఉమ్మివేయబడుటకే సిద్ధంగా ఉన్నదని చెప్పుచున్నాడు. క్రీస్తు కోరిన సంఘం మట్టిది కాదు. ఇది నిజమైన సంఘం కాదు. క్రీస్తు అసహించుకున్నట్లుగా సంఘం తయారైంది. క్రీస్తు అసహించుకున్నట్లుగా సంఘం తయారైంది.
దేవుని సంపూర్ణతను మనం తెలుసుకొని కోరిన ఎడల, ఆయనతోనూ ఆయన ప్రజలతోనూ సహవాసం కలిగి ఉండవాలని కోరిన ఎడల, ఘనత, డబ్బు, స్థానము, ఆస్తిపాస్తులు వీటిని వెతకక, అది మన గురిగా ఉండక, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఒకరినొకరు సహించుకొనుట, ఆత్మ కలిగించే ఐక్యతను, సమాధానమును బంధము చేత కాపాడుకొనుట, దేవుడిచ్చిన తలాంతులను కలిపి వినియోగించుట అనేవి మన గురిగా ఉండాలి. పరిపూర్ణతకు ఎదుగుచు నిజమైన పరిశుద్ధతను కలిగి ఉండుటకు కొనసాగుదుముగాక. సంఘముగా అందరం కలిసినప్పుడే మనం దేవుని సంపూర్ణతకు ఎదగగలం. ఆయన చేపట్టిన దానిని అంతవరకు కొనసాగించగలడు. విశ్వాసులు తాము గుర్తించకపోయినా, అనుభవించకపోయినా, విశ్వాసులందరి మధ్య ఒక ఆత్మీయమైన ఐక్యత అనేది ఉంది. దేవుని ఆత్మను పనిచేయనిచ్చినప్పుడు ఆయన తన ప్రజలను నిజమైన పరిశుద్ధులకు నడిపిస్తాడు. తిరిగి రానయ్యున్న పరలోక మహిగల పెండ్లి కుమారుని నిమిత్తము పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉండాలి. క్రీస్తు ప్రభు ఒక వేష నిమిత్తం తిరిగి వచ్చటలేదు కానీ తన పెండ్లి కుమార్తె నిమిత్తం వస్తున్నాడు. పెండ్లి కుమార్తె లక్షణములు ఆత్మీయ ఐక్యత, క్రీస్తునందు పరిపక్వత, నిజమైన పరిశుద్ధత అని మీరు ఎరగవలెను. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకొనవలెను. ఎఫెసీ 4:3. తండ్రి కుటుంబంలో ఒక కుమారుడుగాను, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంగమనుడి ఆయన శరీరంలో ఒక అవయముగాను, పరిశుద్ధాత్ముడు నిర్మించున్న ఆత్మీయ దేవాలయంలో లేక నివాస స్థలంలో సజీవమైన రాయిగాను ఉండుటకై దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన పరలోక పిలుపు. పౌలు తనను గురించి క్రీస్తు యొక్క ఖైదీనైన నేను అని చెప్పుకొంచున్నాడు. ఇది ఎంతో శ్రద్ధ గొల్పు విషయముగా ఉంది. పౌలు రోమాలో ఖైదీగా ఉన్నాడు. అయితే తన్ను తాను క్రీస్తు ప్రభు యొక్క ఖైదీగా ఎంచుకుంటున్నాడు. అద్భుతమైన ఈ పరలోక పిలుపును బట్టి తన జీవితము అపాయమునకు గురి అయినను పౌలు లెక్క చేయడం లేదు. దాని నిమిత్తమై ఏమి అర్పించినను అది చాలిన అర్పణ కాజాలదని పౌలు చెప్తున్నాడు. క్రయము చెల్లించుటకు ఇతడు సిద్ధంగా ఉన్నాడు. ఆ పరలోక పిలుపు యొక్క నిజదర్శనమును నీవు నేను కలిగి ఉండినప్పుడు చెరసాలకు వెళ్ళుటకు, చంపబడుటకు కూడా మనల్ని మనం అర్పించుకోగలం. పరలోక పిలుపు యొక్క దర్శనమును ప్రభువు మనకు దయచేయనుగాక. ఆయన వాక్యం ద్వారా మనకు చూపించిన పరలోకపు దర్శనమునకు మనం విధేయులమగుటకు ఆయనే మనకు సహాయం చేయనుగాక.